ఎక్కడ తెలవదు బాబు. ఉన్నారా? లేడు దొరా. ఇన్స్పెక్టర్, ఇన్ని సంవత్సరాలు గడిచినా నీ పాత పగ తీరలేదా సుందరయ్యా? పగబట్టి అడవి వరకు వెతుక్కుంటూ వచ్చింది నువ్వు కాదు. అమాయకురాలైన నా కూతురు అడవికొస్తే అది నా కూతురని తెలుసుకుని పాత పగ తీర్చుకోవడానికి ఆ రాజాగాన్ని రెచ్చగొట్టింది మీరు. మా వాడితో కలిసి అడవిలో తప్పుపోయిన ఆ పిల్ల నీ కూతురని ఇంతవరకు మాకు తెలీదు. ఇప్పుడు తెలుసుకున్నావుగా. చెప్పు, ఎక్కడుంది నా కూతురు? తెలీదు. తెలిసినా చెప్పను. వాళ్ళిద్దరికీ అక్షింతలు వేస్తాను. పర్వాలేదు, చంప మీదే కదా కొట్టావు. కొన్ని సంవత్సరాల క్రితం నా పరువు మీద, అభిమానం మీద కొట్టావు. ఏంటే పెద్ద పతివ్రతలా మాట్లాడుతున్నావు? పతిత కొడుక్కి కాబోయే పెళ్ళాం నీ కూతురు. నో, నా కంఠంలో ప్రాణం ఉండగా అది జరగదు. నా కంఠంలో ప్రాణం పోసైనా జరిపిస్తాను. రాష్ట్రానైనా రాసిస్తాను, కానీ నా కూతుర్ని నీ కోడల్ని కానివ్వనే. ఇన్స్పెక్టర్, వీళ్ళని చిత్రహింసలు పెట్టైనా నా కూతురు ఎక్కడుందో నిజం చెప్పించండి. కొట్టొద్దు. అన్న ఎక్కడ ఉన్నాడో నాకు తెలుసు, నేను తీసుకెళ్తాను. ఇన్స్పెక్టర్, ఆ కట్లిప్పు. అదే చెల్లెమ్మా. కమాన్. ఎందుకు? తొండ ఏ పొజిషన్ లోకి జంప్ చేస్తున్నావు? భయం లేదా? భయం లేదు? తొండంటే భయం పోయి నీ మీద ప్రేమ పుట్టుకొచ్చింది.
పట్టుకోమ్మా, జాగ్రత్తగా ఎక్కువ, మెల్లగా. రాజా, గట్టిగా పట్టుకో తల్లి. రాజా, రాజా నా ప్రాణాలు కాపాడాడు. అదంతా డ్రామానే. వాడు కూలీ చేశాడు, ఆ కూలీ ఏదో వాడి మొహన పారేద్దాం. ఆగు, నోరు మూసి కూర్చో. పైలట్ రాజా, రాజా, ప్లీజ్. Baby. డామిట్, ఫ్లైట్ టికెట్స్ చేసినంత మాత్రాన ప్రయాణం రద్దు చేస్తాననుకుంటోందా? అది ఫారెన్ వెళ్ళి తీరాలి. ఏమిటలా మొద్దులా నిలబడ్డారు? చెప్పండి మీ కూతురుతో. నో, నేను చచ్చినా వెళ్ళను. You want to throw me out like that, suitcase? Never. నన్ను పంపించే గట్స్ ఎవరికి లేవని మీ ఆవిడ గారితో చెప్పండి. రాణి, ఏమిటా పొగరు? చిన్నప్పటి నుంచి నువ్వు అడిగిందల్లా ఇచ్చిన ఈ తల్లి మాట కూడా వినవా? వింటాను. నిజంగా నువ్వు తల్లివైతే send me back to the forest. అడవికి దేనికి? అక్కడ రాజా ఉన్నాడు. అతను అడవి మంచమ్మా. Nonsense. He saved my life. I love him. He's a cheat. అతను నిన్ను మోసం చేశాడు. You don't talk. మీరు మాట్లాడొద్దు. You're a jackal. నేను మమ్మీని అనుకున్నారా మీ మాటలు పడిపోవడానికి? మైండ్ ఇట్. డోంట్ టాక్ రబిష్. ఈ ఇంట్లో నీ బాగోగులు ఎవ్వరూ పట్టించుకోనట్టు మాట్లాడతావే? నేను అలా అనలేదు. ఈ ఇంట్లో నేనంటే అభిమానించే మనిషి ఒకే ఒకరున్నారు. దట్ ఈస్ మై ఫాదర్. మై స్వీట్ బేబీ. రాజేశ్వరి, చిన్నపిల్ల, దాంతో ఎందుకే నీకు పంతం? మనలో మన గొడవలు ఎందుకు? రాజా మన దగ్గర బంధువే కదా. మీరు నోరు మూసుకుంటారా? ఏమి డాడీ ఇప్పుడు నువ్వు అన్నది? అదేనమ్మా రాజా. డాడీ, ఏమండి ఇలా రండి. డాడీ నాకు నిజం చెప్పి వెళ్ళు. కనీసం ఒక్కసారైనా ఇంట్లో మగాడు అనిపించుకో. రాజా నీ భావమ్మా.